ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా వెల్కమ్ అండి. రీసెంట్గా ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష పెట్టాలా లేదా అనే అంశం మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. రానున్న పరీక్షలు మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెప్టెంబర్ 7వ తారీఖున ప్రిలిమినరీ ఉంది. ప్రిలిమినరీ కండక్ట్ చేస్తారా, డైరెక్ట్ మెయిన్స్ కండక్ట్ చేస్తారా అనే అంశము మరియు ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అంశము ఈ రోజు వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మరియు ఏపీ కానిస్టేబుల్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. రిజల్ట్లో పాస్ అయిన వాళ్ళు అందరికీ కూడా మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. క్వాలిఫై అవ్వని వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము తక్కువ టైంలో. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సూపర్ 30కి సంబంధించి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్లాసెస్కి సంబంధించి జనరల్ సైన్స్ టాప్ 30 వీడియోస్ చేద్దామని నేను అనుకున్నాను. అందులో సిలబస్లో ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తిమైన వీడియోలు ఆల్మోస్ట్ ఒక 7 వీడియోలు కంప్లీట్ చేశాను. నెక్స్ట్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ పునరుత్పాదక శక్తి కానీ వీటికి సంబంధించి రేపు ఎల్లుండి క్లోజ్ చేస్తున్నాను. అవి క్లోజ్ చేసిన వెంటనే ఎన్విరాన్మెంట్కి సంబంధించి క్లాసెస్ అనేది నేను చెప్పేస్తాను. ఒక పక్క ఎన్విరాన్మెంట్, మరో పక్క అసలు ఎక్కడ దొరకనటువంటి అంశము యూట్యూబ్లో కానీ మీరు ఆన్లైన్లో కానీ ఇతర బోటనీకి సంబంధించిన కూడా క్లాసెస్ ఫ్రీగా నేను మన యాప్లో అజ్జు అకాడమీ యాప్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అందులో నేను అప్లోడ్ చేస్తాను. మీరు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఫ్రీయే. జనరల్గా టెస్ట్ సిరీస్ వేరేగా, క్లాసెస్ వేరేగా వివిధ రకాల అమౌంట్స్ పెట్టి మార్కెట్లో అమ్ముతారు. బట్ ఇది మన ఫస్ట్ కోర్స్ కాబట్టి మీరు ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ అండి. సెపరేట్గా ఏం పే చేయక్కర్లేదు. ఎథనో బోటనీ కూడా చాలా బాగా మనకి క్లాసెస్ అనేవి వచ్చాయి. నేను ఈ సండే నుంచి మీకు అప్లోడ్ చేస్తాను. సండే నుంచి ఎథనో బోటనీ, ఎన్విరాన్మెంట్, ఈ విధంగా మనం ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయ్యే విధంగా ప్లాన్ చేద్దాం. ఓకేనా? టెస్ట్ నెంబర్ 8 రేపు సాయంత్రం అప్లోడ్ చేస్తాను. ఈరోజు హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది, చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది ఈరోజు. సరే, రీసెంట్గా వచ్చినటువంటి అప్డేటు, వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఓకే. సరే, మన ముందు ఉన్నటువంటి రూల్ ఏంటంటే, కండిషన్ ఏంటంటే, ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చాక ఆ పోస్టులకు సంబంధించి ఒక 25,000 అప్లికేషన్లు కానీ వస్తే ఖచ్చితంగా మనకి ప్రిలిమినరీ పరీక్ష అనేది పెట్టాలి. ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. 25,000 అప్లికేషన్ల కన్నా తక్కువ ఎవరైనా అప్లై చేస్తే డైరెక్ట్ మెయిన్స్ అనేది మనకి నిర్వహిస్తారు. అది పాత రూల్. ఓకే, మరి లేటెస్ట్ అప్డేట్ ఇది మనకి ఇంపార్టెంట్. ఈరోజు వీడియో మొత్తం మీద డిస్కస్ చేయబోతుంది ఇది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందండి, లేదా ఈఓ నోటిఫికేషన్ వచ్చింది. 104 పోస్టులతో 100 పోస్టులతో వచ్చింది. ఓకేనా? మొత్తం దానికి ఇంటూ 200 చేయండి. ఇంటూ 200 అంటే ఎంత? 20,000. 20,000 అప్లికేషన్ కన్నా తక్కువ కానీ మనకు వచ్చినట్లయితే డైరెక్ట్ మెయిన్స్ పెడతారు దాని అర్థం. ఓకేనా? ఇంటూ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 వచ్చిందండి, లేదా గ్రూప్ 1 ఒక 5 పోస్టులు వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి, 2 లక్షల అప్లికేషన్ల కన్నా తక్కువ వస్తే డైరెక్ట్ మీకు మెయిన్స్, లేదంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పెడతారు. ఓకేనా? ఈ 200 ఒక 500 చేస్తే బాగుందని నా అభిప్రాయం ఏపీపీఎస్సీ. అంతే కదండి, ఆల్మోస్ట్ 200 టైమ్స్ అంటే ఏ ఎగ్జామ్కైనా మనకి అప్లికేషన్స్ వస్తాయి. కొన్ని పోస్టులు ఉంటాయి చూడండి, కొన్ని చాలా రేర్, అవి ఎవరికి తెలియవు, స్పెషల్ డిగ్రీ ఉండాలి. అలాంటి కేటగిరీలు అయితే మీకు ఇది బాగా యూస్ఫుల్ అవుద్ది. డైరెక్ట్ మెయిన్స్ పెడతారు. ఓకే, కొంత ఉపశమనం పర్లేదు. ఏదో ఒకటి ఏపీపీఎస్సీ అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనా? ఇంకా మంచి రిఫార్మ్స్ వస్తే ప్రతి స్టూడెంట్కి అనేది ఉపయోగపడతారు. ఎందుకంటే ప్రిలిమినరీ రాస్తాడు, మెయిన్స్ రాస్తాడు, నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్, ఈ 3 కూడా దాదాపు 2 years ప్రక్రియ అయిపోతుందండి. మినిమం 2 years ప్రక్రియ, మినిమం చెప్తున్నాను. మ్యాక్సిమం ఎందుకెళ్తా తెలీదు. ఒక స్టూడెంట్ యొక్క యవ్వన దశ మొత్తం ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. స్టూడెంట్ పక్కన పెడితే పెళ్ళైన వాడు, పెళ్ళైన 30 to 35 years ఉంటుంది చూడండి, ఆ ఏజ్ కూడా మొత్తం దీనికి అంకితం అయిపోతుంది. కనుక ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టామంటే అట్లీస్ట్ 1 year లోపల మనం దాన్ని కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా? డైరెక్ట్ ఫిలిమ్స్ తీసి మెయిన్స్ పెట్టినా అది మంచి పద్ధతే. మెయిన్స్లో మీరు క్వాలిటీ పెంచి మంచి క్వశ్చన్స్ అడిగి మిస్టేక్స్ లేకుండా పెడితే అది ఇంకా బాగుంటుంది. డైరెక్ట్ మెయిన్స్ పెట్టి రిజల్ట్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏదైనప్పటికీ కూడా 2-3 సంవత్సరాలు తీసుకోకుండా ఏపీపీఎస్సీ సింగిల్ ఒకే సంవత్సరంలో క్లోజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మనకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేటప్పుడు పలానా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఎగ్జాము ప్రిలిమ్స్ పలానా రోజు ఉంటుంది, మెయిన్స్ పలానా రోజు ఉంటుంది, రిజల్ట్ కూడా పలానా రోజు ఉంటుంది అని ముందుగానే అనౌన్స్ చేస్తే ఆ డేట్లు చాలా బాగుంటుంది. డేట్ పోస్ట్ పోన్ చేయమని ఏ స్టూడెంట్ ధర్నా చేయడు. చక్కగా మీరు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా చదువుకుంటారండి. ఓకేనా?
రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇదండి ఎగ్జామ్, మరొక ఎగ్జాంపుల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ 500 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, ఇంటూ 200 చేయండి, 1,00,000 అప్లికేషన్ల కన్నా తక్కువ వస్తే డైరెక్ట్ మీకు మెయిన్స్ పెట్టేస్తాడు, అంతే సింపుల్, ఇంకేం లేదు. ఇవన్నీ కాకుండా మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్లోని ఈ విధంగా షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. గ్రూప్ 2 ఎగ్జాము ప్రిలిమినరీ ఎప్పుడు పెడతాడు, ప్రిలిమినరీ రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడు, లేదా మెయిన్స్ ఎప్పుడు పెడతాడు, ఆ డేట్స్ అనేది ముందు అనౌన్స్ చేస్తే ఎవడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అందు చక్కగా పుస్తకాలు తీసుకొని చదువుకుంటాడు. మొన్న జరిగినటువంటి గందరగోళం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ FBOకి సంబంధించి ప్రిలిమ్స్ ఉంటుందా లేదంటే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ రూల్ మెన్షన్ చేశాడు. నోటిఫికేషన్లో మనకి లేటెస్ట్ రూల్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఏపీపీఎస్సీ అనేది సెపరేట్గా ఏమైనా వెబ్ నోట్ రిలీజ్ చేసి ఒకవేళ బీటా ఆఫీసర్కి అనుకున్న దానికంటే తక్కువ అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మేము ప్రిలిమినరీ పెట్టట్లేదు, డైరెక్ట్గా మెయిన్స్ పెడతాం అనే వెబ్ నోట్ ఇస్తేనే ప్రిలిమ్స్ అనేది ఉండదు, లేదంటే ఉండదు. 99.9% ఉంటుందండి ప్రిలిమ్స్. దేనికి డివియేట్ అవ్వకండి. సెప్టెంబర్ 7వ తారీఖున ఎగ్జామ్ పెడతాడని చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈఓకి సంబంధించి ఇంకా ఫైనాన్షియల్ క్లియరెన్స్ అవ్వలేదు సార్, అందుకే మేము ఇంకా కోర్స్ కానీ ఏమీ స్టార్ట్ చేయలేదు. వన్స్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ వచ్చిందంటే అద్భుతమైన మెటీరియల్తో అద్భుతమైన ఫ్యాకల్టీతో మేము ముందుకు వస్తాం, అందులో ఎటువంటి సందేహమూ లేదు. ఓకేనా. ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాకముందే చాలా యూట్యూబ్లో మొన్న ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేశారు. మనం ఎప్పుడు జెన్యున్గా అనిపిస్తేనే చెప్తాను మీకు, లేదంటే చెప్పను. అప్పటికి చెప్తున్నాను అప్పుడే రాదండి ఈవో అని. బట్ సరే. నెక్స్ట్ వచ్చేసుకోండి, నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉంటుందని మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మాత్రమే. నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఉంటుంది. ఓకే. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో నిరాశ చెందకుండా, నాకు తెలిసి అందరూ యంగ్స్టర్స్ రాసి ఉంటారు కాబట్టి కానిస్టేబుల్కి ఇమీడియట్గా మనకి సెప్టెంబర్ 7వ తారీఖున బీట్ ఆఫీసర్ ఉంది, సెక్షన్ ఆఫీసర్ ఉంది. సిలబస్ దాదాపు మీకు ఒకటే ఉంటుంది, దీనికి కొందరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇమీడియట్గా పుస్తకాలు తీసి చదువుకోండి. ఓకేనా. ఒకసారి రిజల్ట్ వచ్చింది ఫెయిల్ అయ్యామంటే మీరు తల కింద తపస్సు చేసినా ఆ రిజల్ట్ని అయితే మార్చలేరు, కానీ రాబోయే ఎగ్జామ్స్ రిజల్ట్స్ మాత్రం మీరు తలుచుకుంటే మార్చగలరు. కనుక వాటమిని ఎప్పుడూ కూడా మీరు అదే మీకు ఎండ్ పాయింట్ అనుకుని తీసుకోకండి, మళ్ళీ మొదలు పెట్టండి. ఓకేనా. అలాగని చెప్పి జీవితాంతం కూడా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఉండిపోకండి, దేనికైనా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఒక పలానా డేట్ పెట్టుకోండి, పలానా సంవత్సరం పెట్టుకోండి, ఆ సంవత్సరంలోగా మీరు ఉద్యోగం కొట్టారు, లేదంటే మీ ప్లాన్ బి మీరు ఏమనుకుంటారో అది చూసుకొని ప్యారల్గా మీరు ప్రిపేర్ అవ్వండి. అంతేగాని మనకు ఉద్యోగం రాలేదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం కోసమని ఎన్నో మీ వాల్యుబుల్ ఇయర్స్ని వేస్ట్ చేసుకోకండి. ఓకేనా. అలాన్న టార్గెట్ ఒక 5 సంవత్సరం పెట్టుకొని ఆ సంవత్సరంలోనే మీరు కొట్టి తీరాలి, లేదంటే 1 ఇయర్ అటు ఇటు అవుద్ది. అప్పటికి అవ్వకపోతే పార్ట్ టైం మీరు ఏదైనా జాబ్ చేసుకొని మీ ఫ్యామిలీని లీడ్ చేసుకొని ప్యారలల్గా చదువుకోండి. ఓకేనా. మనసు ఉంటే మార్గం ఉంటుంది, వరి అవ్వకండి. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు చెప్తాను. మీ సందేహాలు ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకు తెలిసినంత వరకు మోస్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను స్టూడెంట్స్కి ఇస్తాను, తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.